మద్యం కుంభకోణం కేసులో న్యాయవాది సమక్షంలో విచారణకి అనుమతి, సీసీటీవీ కెమెరా ఉన్న చోట వాంగ్మూలం నమోదు చేయండి, దర్యాప్తు అధికారికి స్పష్టీకరణ. మద్యం కుంభకోణం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం తను విచారించే ప్రక్రియను ఆడియో వీడియో రికార్డు చేసేలా ఆదేశించాలంటూ వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేసిన అభ్యర్థన హైకోర్టు తోసిపుచ్చింది. నెల 19న విచారణ సందర్భంగా అధికారులు తనపై చేయి చేసుకుని దుర్భాషలాడే ప్రమాదం ఉందని మిథున్ రెడ్డి ఆందోళన చెందుతున్నారని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో జవాబుదారీతనం పారదర్శకత కోసం మిథున్ రెడ్డి వాంగ్మూలం నమోదు ప్రక్రియను సీసీటీవీ కెమెరాలు ఉన్న ప్రదేశంలో నిర్వహించాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది. సిట్ కార్యాలయానికి 2 న్యాయవాదులతో వెళ్లేందుకు మిథున్ రెడ్డికి అనుమతి ఇచ్చింది. విచారణ సమయంలో 1 న్యాయవాది మాత్రమే, అది 10 అడుగుల దూరంలో ఉండాలని స్పష్టం చేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే సవాల్ చేసి ముఖం చాటేసిన బోమన మంది మార్బలంతోనే గోశాలకు వస్తామంటూ మంకుపట్టు ఎంపీ గురుమూర్తితో కుమారుని పంపించి ఇంటి వద్ద హైడ్రామా. మధ్యాహ్నం వరకు వేచి చూసి వెనుదిరిగిన కూటమి నేతలు. తిరుపతిలో గురువారం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తిరుపతి గ్రామీణ మండలం ఎల్ఎస్ నగర్లోని తిరుమల తిరుపతి దేవస్థానం గో సంరక్షణశాలలో 3 నెలల్లో 100కు పైగా ఆవులు మరణించాయని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైకాపా నేత భువన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు చేయడంతో వాటిని నిరూపించాలంటే ఆ పార్టీ అధినేత జగన్తో పాటు కరుణాకర్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ సవాల్ విసిరింది. ఉదయం 9 నుంచే తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, చిత్తూరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, మదనపల్లి ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని, బొజ్జలు సుధీర్ రెడ్డి, గురజాల జగన్, మురళీమోహన్, షాజహాన్ బాషా, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నేతలు నరసింహ యాదవ్, చల్లాబాబు, జనసేన జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ ఒక్కొక్కరుగా గోశాలకు వచ్చారు. ఆవరణలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం వద్ద బైఠాయించారు. మధ్యాహ్నం వరకు వేచి చూసిన భువన్ రాలేదు. అనంతరం కూటమి నేతలు మాట్లాడుతూ కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్నప్పుడే లడ్డు ప్రసాదాలు కల్తీ వాడినట్టు అక్రమాలకు పాల్పడిన విజిలెన్స్ విచారణలో తేలిందంటూ హైలైట్ చేసుకొచ్చారు. అసలు విషయం ఏంటి? కళ్ళెదురుగుండా ఇది మనకి ప్రజాస్వామ్యంలో ఇంత వెర్రితనం, ఇంత మోసపూరితతనం పత్రికలకు వస్తుందని ఎవరు అనుకోలేదు. ఇప్పుడు ఇంతగా పత్రికలు దిగజారిపోతే మీడియా ఇంతగా దిగజారిపోతుందని. టీవీలు, సోషల్ మీడియా లేకపోతే కనుక నిజంగా ఈ అబద్ధాలని నిజమని నమ్మాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. నిన్న అందరూ చూశారు కళ్ళెదురుగుండా. అక్కడికి రమ్మనమని చెప్పి సవాల్ విసిరింది పల్లా శ్రీనివాసరావు, నేనే వస్తానని. ఆయన రాలా, ఈ ఎమ్మెల్యేలు వచ్చారు. అదే సందర్భంలో బోమననేమో రానియకుండా అక్కడ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ముందుకు పోనేరు. ఈవెన్ అప్పటికి బోమన తిరుపతి ఎంపీ గురుమూర్తిని పంపించారు. అట్లాగే వాళ్ళ అబ్బాయిని పంపించారు. వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేసి అవతలకు పంపించారు, నిర్బంధించి అవతలకు పంపించారు. మరి ఇంకెక్కడ న్యాయం జరిగింది? రాలేదు అని చెప్పేసి మళ్ళీ పేపర్లో వార్త రాస్తారు. అంటే వీళ్ళు ఎంతగా ప్రజల్ని మోసం చేయగలరు? ఇన్నేళ్ల నుంచి, ఇన్ని దశాబ్దాల నుంచి ప్రజలకు ఎట్లాంటి తప్పుడు సమాచారాలు ఇచ్చారు అనడానికి సాక్ష్యం ఇదిగా కనబడుతుంది. ఇకపోతే గుండె వైద్య